ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్లో ఎవరైతే బీసీలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఏ రోజైనా కూడా కానీ వారిని నువ్వు హిందూ బీసీలతో కలిపి చూపించినటువంటి ఇది అంటే ఆ క్యాల్కులేషన్స్ సమ్వేర్ ఆర్ ది అదర్ కన్విన్సింగ్గా లేదు అది సో దాన్ని కన్విన్సింగ్గా చేసుకునే విధంగా హెచ్ఎంసీలో మొన్న బీసీ రిజర్వేషన్లో మెజారిటీ ముస్లిమ్స్ గెలిచిన పరిస్థితి. సో అన్నిటి ప్రశ్నలు ఇవన్నిటిని ఆన్సర్ చేసేది సంబంధించిన కమిషన్ నూరు భాష ఇటువంటివి ముందు నుంచే కాబట్టి అది కాకుండా మిగతా వాళ్ళని కలపడం వల్ల ఇటేమన్నా అన్యాయం జరుగుతుందా? డెఫినెట్గా హిందూ బేసిస్ డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది. డెఫినెట్గా దాన్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి బీసీకి సంబంధించింది. అందుకే కొన్ని స్టేట్స్ ఎవాల్వ్ అయినాయి. ఎట్లా ఎవాల్వ్ అయినాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ అనే స్టేట్ ఉంది అనుకో, అది ఎవాల్వ్ అయింది. వాళ్ళు ఓబీసీ అని పెట్టినారు, దాని తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పెట్టుకున్నారు, ఎంబీసీస్ అని పెట్టుకున్నారు. సో అక్కడ రిజర్వేషన్ కూడా ఓబీసీ సపరేట్, ఎంబీసీ సపరేట్. మన దగ్గర ఏంది ఎంబీసీ పరిస్థితి ఏంది? మన దగ్గర చట్టసభల్లో అసలు చాలా కులాలు వెళ్ళలేదండి. మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, సరే చాకలి ఒక బసవరాజ్ సారయ్య, ఇప్పుడు ఈర్ల శంకరయ్య వెళ్ళారు. కానీ మళ్ళీ బీసీల్లో కూడా ఒక 5-6 క్యాస్ట్ల డామినేషన్ కనబడుతుంది. మిగతా ఈ నొమాడిక్ ఈ సంచార జాతుల పరిస్థితి, వాటి పరిస్థితి, ఈ 5-6 కులాలే డామినేట్ చేసి వాళ్ళకి అవకాశం రాకుండా చేసిన పరిస్థితి ఉంది కదా. సో ఎట్లయితే మాలా మాదిగ లాగా ఎట్లయితే ఉందో ఎంబీసీలను కూడా ఒక 4-5 కులాలు మిగతా వాళ్ళు తొక్కుతున్న పరిస్థితి ఉంది కదా. మళ్ళీ వాళ్ళే గెలుస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే కనీసం ఆ 4-5 కులాలు ఏవైతే సామాజిక వర్గాలు ఏవైతే సోకాల్డ్ బీసీలలోనే ఉన్నారో, అప్పర్ ఛాంబర్లో ఉన్నారో, వాళ్ళకే ఏం ఇప్పటివరకు సరిగ్గా దక్కుతలేవు. మంత్రులు వరకు అయ్యారు, పిసిసి కొంతవరకు అధ్యక్షులు అయ్యారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, మరి బీసీలు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మంగళ లాంటి వాళ్ళు ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి, కనీసం జడ్పీటీసీ అయ్యే కూడా పరిస్థితి లేదు. సో రేపు బీసీ ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరి గురించి నువ్వు పట్టించుకుంటావు అని అంటే వీరి గురించే. ఎవరైతే ఈనాటికి కూడా ఈ చట్టసభలో సెపరేట్ చేయాల్సిన అవసరం లేదా ఎంబీసీని? డెఫినెట్గా చేయాలి. సో ఇందుకే రోహిణి కమిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చిందో, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్, అది సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉంది. బీసీఏలో ఉన్న వాళ్ళు మళ్ళీ అందరినీ బీసీఏలో చేర్చమని అంటారు. డెవలప్ అయిన క్యాస్ట్ కూడా బీసీఏలో మమ్మల్ని చేర్చండి అని అంటారు. సో ఇక్కడ బోయా ఇవన్నీ ఉన్నాయి కదా చాలా. సో ప్రతి స్టేట్లో అందుకే ఒక బీసీ కమిషన్ ఉంటుంది. ఈ బీసీ కమిషన్ పనే దీనికి సంబంధించినటువంటి డేటా. పొలిటికల్ ప్రెషరు, జనాభా ఎవరికి ఎక్కువ ఉంటే రాజకీయ పార్టీలు వాళ్ళకి అది చేస్తారు. వెనకబాటుతనం లేకుండా కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకే బీసీ కమిషన్స్ని ఇండిపెండెంట్గా వర్క్ చేసేటటువంటి ఒక దాని స్ట్రక్చర్ ఆ విధంగా తయారు చేయాలి. ఇండిపెండెంట్గా పనిచేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్స్. స్టేట్ గవర్నమెంట్స్ దాంట్లో వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి ఇదే చేస్తేనే అని కాకుండా బీసీ కమిషన్స్ తమ అంతటా తాము చేసే విధంగా చేయాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కానీ బీసీల్లో ఎంబీసీలకు న్యాయం జరగడం ఎట్లా? డెఫినెట్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు సపరేట్ చేయాల్సిందే. బీసీలో పొలిటికల్ రిజర్వేషన్లో కూడా బీసీఏకు ఎందుకు ఇవ్వకూడదు 7%? ఫస్ట్ మనము అంటే బీసీలో ఉన్న రిజర్వేషన్ 42% ఇచ్చారనుకోండి, బీసీలో ఇప్పుడు 42% ఇచ్చారనుకోండి, దీనిలో మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి వీళ్ళకి ఏదైతే ఉందో బీసీఏ కేటగిరీ, దాన్ని ఎందుకు సపరేట్ చేయకూడదు అని అంటారు. విద్యా ఉద్యోగాల పొలిటికల్గా కూడా. సో లోకల్ బాడీస్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సబ్ కేటగరైజేషన్ని తీసుకురావాలనేది కూడా ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా నా పుస్తకంలో మేము చెప్పడం జరిగింది. లోకల్ బాడీస్ లో కూడా లేదు రిప్రజెంటేషన్. ఖచ్చితంగా అది కూడా జరగాలి. లోకల్ బాడీస్ లేకపోతే డామినేట్ చేసుకుంటాయి. ఈ 4-5 కులాలు దాటి మళ్ళీ పెరగట్లేదు. ఎస్, కరెక్ట్. సో దీనిలో చేంజ్ రావాలి ఖచ్చితంగా. అంటే నేను ఎమ్మెల్యే స్థాయి కాదు, జడ్పీటీసీ కానీ కులాలు కూడా చాలా ఉన్నాయి. సో మనం ఎంపీపీ కానీ కులాలు చాలా ఉన్నాయి. మండల పరిషత్ చైర్మన్ కానీ కులాలు,
నాకు తెలిసి ఒక 60, 70, 80, 120 కులాల్లో 60, 70 జడ్పీటీసీ కాని కులాలు కూడా 60, 70 ఉంటాయి. నేను ఒక రెవల్యూషనరీ ఐడియా ప్రస్తావిస్తూ ఉన్నాను, రాయడం కూడా జరుగుతూ ఉంది. మనకి 1952 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకి డ్యువల్ పార్లమెంటేరియన్ వ్యవస్థ ఉండే, ఇద్దరు, ఒక జనరల్ ఒక ఎస్సీ, ఒక జనరల్ ఒక ఎస్టీ. నేనేమంటున్నానంటే ఇలాంటి వ్యవస్థ అంటే ఇప్పుడు చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా జనరల్ కులాలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం ఇంకంతా మీరు 65%, 69%, 70% చేస్తే ఇంకా మాకే మిగులుతుంది అనేటువంటి ప్రశ్నలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. కొంతవరకు మనము సరే మనం వాళ్ళది కూడా వినాలి, అటు సైడ్ ది అదర్ సైడ్ స్టోరీ కూడా మనం వినాలి అని అనుకున్నప్పుడు మనకి ఇది ఒక మంచి ఐడియా మన దగ్గర ఉన్నది. ఏది? డ్యువల్ మెంబర్షిప్. అంటే ఒకటి ఓసీ ఒకటి బీసీ కానీ ఎస్సీ కానీ అట్లా ఎందుకు చేయొద్దు? తప్పేముంది? దాంట్లో మీకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, దాంట్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీరు దాంట్లో సబ్ కేటగరైజేషన్ కూడా చేయండి, దాంట్లో కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఓసీల కంటే ఎక్కువ ఎంబీసీల గురించి ఎక్కువ ఆలోచించాలంటే చేయాల్సిన అవసరం అదే అని ఉంది. సరే, అందుకే నేను ఏమంటున్నా అంటే మనకి బీహార్ లాంటి రాష్ట్రాలలో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీకు ఓబీసీ అనే ఒక కేటగిరీ ఉంది, మళ్ళీ నువ్వు ఎంబీసీ అనే కేటగిరీ ఉంది, మళ్ళీ ఓబీసీలో నీకు సబ్ కేటగిరీ ఉంది, ఎంబీసీలలో సబ్ కేటగిరీ ఉంది. యాదవ్ మాత్రమే డెవలప్ అయింది, యాదవేతర ఓబీసీలు కాకుండా పోయారు కదా బీహార్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో. సో అందుకే నేనేమంటున్నానంటే ఈ సబ్ కేటగరైజేషన్ అనేది కూడా కొంతవరకు సైంటిఫిక్గా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని స్టడీ చేసి సాధ్యం కదా. ఇట్లా ఇప్పుడు బీసీఏ విద్యా ఉద్యోగాల్లో ఇచ్చినట్టు పొలిటికల్గా కూడా ఇవ్వడం సాధ్యం కదా? ఇస్తే కోర్టులో ఏమైనా ట్రబుల్స్ వస్తాయా? ముందు చట్టం లేకుండా ఎలా తీసుకొస్తాం? చట్టం చేయాలి కదా. ముందు చట్టం చేసిన తర్వాత చేస్తే కోర్టులో యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చాలా హిస్టారికల్ జడ్జిమెంట్. ఆ హిస్టారికల్ జడ్జిమెంట్లో సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఏదైతే ఉందో లాంగ్ పెండింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అందరూ భావించారు. అది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ డెసిషన్ తర్వాత సబ్ కేటగరైజేషన్ అనే దానికి ఒక చట్టబద్ధత కలిగింది. సో ఆ సబ్ కేటగరైజేషన్ ఏదో రోహిణి కమిషన్ 3 సంవత్సరాలు అయినట్టుంది. సో ఇప్పుడు రోహిణి కమిషన్ నాకు తెలిసినంత వరకు ఎందుకు ఆపినారు అని అంటే ఈ కులగణన చేసిన తర్వాత వచ్చినటువంటి డేటాను బేస్ చేసుకుని రోహిణి కమిషన్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సో బట్ అట్ ద సేమ్ టైం అది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఓబీసీలలో కొన్ని కులాలే మళ్ళీ అన్ని లాభాలు పొందేటటువంటి ఇది కాకుండా దాంట్లో కూడా సమన్యాయం జరిగేటటువంటి అవకాశాలు. సో నెక్స్ట్ 2028 వరకు ఈ కాస్ట్ సెన్సస్ తర్వాత దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బీసీల చైతన్యం పెరగబోతుంది, రిప్రజెంటేషన్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగే దిశగా అందరూ కొట్లాడాలి, అంతేనా? కొట్లాడాలి. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మనకి కన్విన్సింగ్, మనం అన్ని పార్టీస్ని కన్విన్స్ చేసుకోవాలంటే అంటే ఇక్కడ అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అన్ని క్లాసెస్ ఆఫ్ ద సొసైటీని మనం కన్విన్స్ చేసుకోవాలి. చేసుకొని మనకి కొత్త సొల్యూషన్స్ కూడా వెతకాలి. ఇందాక నేను చెప్పినట్టు డ్యువల్ పార్లమెంటేరియన్ సిస్టమ్. ఇప్పుడు మనం ఆల్రెడీ పార్లమెంట్లో సీట్లు పెంచాలనుకున్నాం కదా, మనం దాంట్లో సీట్లు కూడా కుర్చీలు కూడా వేసి పెట్టుకున్నాం కదా రెడీ. అలాంటప్పుడు ఇంత పెద్ద దేశంలో ఇంత వైవిధ్యత, ఇన్ని రకాల సామాజిక వర్గాలు, ఇన్ని రకాల ఆస్పిరేషన్స్ ఉన్నటువంటి దేశంలో మనం నీకు 1000 సీట్లే ఎందుకు? దాన్ని 1500 చేయండి, దాన్ని 2000 చేయండి. కానీ మళ్ళీ కొట్లాట వస్తుంది. నా నియోజకవర్గంలో ఇది ఓసీ మళ్ళీ ఈ బీసీని పనిచేయనివ్వరు కదా, ఇద్దరు ఓసీ పార్లమెంటేషన్, లేకపోతే ఓసీ ఒక చోట ఎస్సీ ఉన్నారనుకోండి, డామినేషన్ మళ్ళీ ఓసీలు తేవద్దు కదా. మనది ఎవాల్వింగ్ ఏ సొసైటీ అయినా కూడా కానీ ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఏ సొసైటీ ఎప్పుడు ఒకేసారి పరిపక్వత వచ్చేసి అన్ని కరెక్ట్ అయిపోయినా అనేది సిచ్యువేషన్ ఉండదు. కానీ మనం ఏంటంటే మనం కొన్ని సొల్యూషన్స్, యాక్సెప్టబుల్ సొల్యూషన్స్ని మనం తీసుకొచ్చి మనం ఫస్ట్ ఆత్మన్యూనతా భావం నుంచి బయటికి రావాలి బీసీలు. దాని వచ్చే విధంగా కొన్ని సొల్యూషన్స్, కొన్ని రకాల సొల్యూషన్స్ అయినా తీసుకొస్తే ఆ తర్వాత మనం దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని బెటర్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశాలు మనకి ఉంటాయి.